ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలో పోలియో దినం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా పిల్లలకు పోలియో టీకాలు వేయించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, డిప్యూటీ డీఎం హెచ్పు సురేష్, జిల్లా మలేరియా అధికారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. జిలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎండిహెచ్ సురేష్ గారు, అలాగే డాక్టర్స్ మణికంఠ గారు, పవన్ గారు, సూపర్వైజర్స్, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 5 సంవత్సరాల్లో లోపున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియోని వేయించుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా అవేర్నెస్ కలిగి, ఎందుకంటే బాల్యంలోనే ఈ పల్స్ పోలియో రాకోకుండా నిర్మూలించాలంటే తప్పకుండా ఈ టీకాలు అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి. అలాగే ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 15 పిఎస్సీలకి 325 బూతులకి 14,000 మందికి ఈ పిల్లలకి ఈ పల్స్ పోలియో టీకాలు వేయించడం జరుగుతుంది. అందరూ కూడా ఇంకా అవేర్నెస్ కలిగి గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ పిల్లలకి ఈ టీకాలు వేయించుకుంటే పల్స్ పోలియో నుంచి దూరంగా అయ్యేటువంటి ఇది పోలియో నివారక మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం తరఫున చేస్తూ అందరికి కూడా ఇప్పుడు ఎలాంటి అనారోగ్య కారణం కూడా లేకోకుండా ప్రతి గ్రామంలో డాక్టర్స్ కానీ లేకపోతే పిహెచ్సిలో ఉన్నటువంటి అందరు స్టాఫ్స్ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ గిరిజన గ్రామాల్లో ముఖ్యంగా అనేక వ్యాధులు ప్రబలకుండా వర్షాకాలంలో కూడా చాలా అలర్ట్గా ఉండి మన డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము అధికారులు కానీ అలాగే డిపార్ట్మెంట్ కానీ అభినందిస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.